నాకు పెద్ద పెద్ద రొయ్యల కన్నా ఇలా చిన్న చిన్న రొయ్యలంటే చాలా ఇష్టం అనమాట. మరి అవి దొరికితే ఆగుతామా? వెంటనే పులావ్ చేసేసుకున్నాం. ఏవేవో వేసేసి కాంప్లికేట్ చేసే కన్నా ఇలా నాకు సింపుల్‌గా చేసుకునే దాంట్లోనే టేస్ట్ ఎక్కువుంది అని అనిపిస్తదనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చులెండి. ఏముందండి ప్రాసెస్ అంతా వేస్తే చికెనేస్తాము, లేకపోతే ప్రాన్స్ ఉంటే ప్రాన్స్ ఏస్తాం, మటన్ ఉంటే మటన్ ఏస్తాం. ప్రాసెస్ అయితే సేమ్ గదా! నేను రూమ్‌లో వండేటప్పుడు కాన్ఫిడెంట్‌గా వంటలు చేసేస్తాను గానండి, ఎప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు అమ్మ ముందు వంట చేయాలంటే నిజంగానే నాకు చాలా కష్టం అనిపించేస్తదనమాట. మీకు అంతేనా? ఎందుకో చెప్తా ఆగండి. వంట స్టార్ట్ చేయడం మొదలు ఏదో ఒక ఇన్‌స్ట్రక్షన్స్, సజెషన్స్ ఇస్తూనే ఉంటారండి. అలా కాదు, ఇలా కాదు, అలా అని. అమ్మకి భోజనం అంటే ఏంటంటే వైట్ రైస్, కర్రీ, లాస్ట్‌లో కర్డ్ అనమాట. మనం ఏం చేస్తాము, ఆ 3 కలిపి పులావు, బిర్యానీస్ చేసేస్తూ ఉంటాం. వాళ్ళకి బేసిక్‌గా అంటే భోజనం అంటే అదే వైట్ రైస్, కర్రీ, లాస్ట్‌లో కర్డ్ ఏసుకున్నామా లేదా అని. పులావు, బిర్యానీస్ అంతగా ఇష్టపడరు. కాంప్లికేట్ చేయకుండా బేసిక్‌గా తింటారు కాబట్టే వాళ్ళంతా హెల్తీగా ఉన్నారేమో అని అనిపిస్తది నాకు. ఇప్పుడైతే అందరికీ బిర్యానీలు అలవాటయిపోయి అవి లేకుండా రోజు గడవని రోజులకొచ్చేసాం యాక్చువల్లీ. అందుకే కదండీ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువైపోతున్నాయి. మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. ఇంకా నా వంట సంగతికొస్తే చిట్టి రొయ్యల పులావ్ అయితే సూపర్బ్‌గా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. నేను బాస్మతి రైస్‌తో కాకుండా మేము రోజు ఇంట్లో తినే రైస్‌తో కుక్ చేసుకున్నాను. నాకలా అలా తింటేనే ఇష్టమనమాట. బాయ్ గైస్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.